హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఇది ద్రాక్ష మొక్క కింద ఉన్నాయి కదండి రెడ్, అలాగే చిక్కుడుపాదు, దానిమ్మ, సపోటా, జామ చెట్టుకి నీమాయిలు కొడుతున్నానండి. వర్షాకాలం కదండి, ఆకులు పురుగులు తినేస్తున్నాయి. అవి ఇప్పుడు వదిలేసామంటే ఆకులన్నీ తినేస్తాయి, మనకి చెట్టు పాడైపోతుంది. కింద మొక్కలు కూడా అప్పుడప్పుడు నీమాయిలు పొలట మధ్య కొట్టుకోవాలండి, స్ప్రే చేయాలి. ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను చూడండి. ఇవ్వండి, మొత్తం చిక్కుడుపాదు అంటే ఆకులు పురుగులు తినేసింది. ఇలా నీమాయిలు అప్పుడప్పుడు కనీసం 15 రోజులకు ఒకసారైనా కొట్టుకుంటండి. ద్రాక్ష కూడా అండి అలా వదిలేయకూడదు, భూమిలో ఉంది కదా అని. దీన్ని కూడా కేర్ తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాగా నీమాయిలు పొలట మధ్యకి అది కొట్టాలండి. కొట్టకపోతే మనకి చెట్టు పురుగు తిన్నదంటే ఎదుగుదల ఉండదండి. చెట్టు ఆకు దాన్ని పురుగు తినేస్తే అలాగా ఆగిపోద్ది. చీడ పట్టేస్తుంది, ఒక్కోసారి చీడ కూడా పట్టేస్తుంది. అలా పట్టకుండా ఉండాలంటే మనం 15 రోజులకు ఒకసారి నీమాయిలు, పుల్లటి మజ్జిగ, ఏదో ఒకటి అల్లం వెల్లుల్లిపాయ ఊరబెట్టింది ఏదో ఒకటి అండి కొడుతూ ఉండాలి. వర్షాకాలం ఎక్కువ పడతాయండి చీడపీడ. వర్షాకాలం ఎక్కువ కొట్టుకోవాలి, ఇలా స్ప్రే చేయాలి. 10 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి, కుదరపోతే 15 రోజులకు ఒకసారి అన్నా స్ప్రే చేయాలండి. లేకపోతే మనకి ఆకులన్నీ తినేస్తాయి, చీడ కూడా పట్టేస్తుంది. దానిమ్మ కూడా అండి అప్పుడప్పుడు స్ప్రే చేయాలండి నీమాయిలు. ఇప్పుడు సపోటాకి చేస్తాను చూడండి, స్ప్రే చేస్తాను. దీనికి కూడా అండి మిల్లీ బాక్స్ పట్టేస్తుంది ఆకులకి. తెల్ల మిల్లీ బాక్స్ ఆకుల కింద తెల్లగా పట్టేస్తుంది ఒక్కోసారి. అందుకని ముందుగానే మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఏదో ఒకటి, ఇంకా మనకి మిల్లీ బాక్స్ అది పట్టదు అన్నమాట. జామ చెట్టు పట్టిందండి అక్కడక్కడ తెల్ల మిల్లీ బాక్స్, ఆకు కింద ఉంటుంది అన్నమాట. ఆకు కింద తెల్లగా పట్టేస్తుంది. ఇదిగోండి ఇలాగా స్ప్రే చేసుకోవాలి అందిన వరకు. అందంది పైనుండి చేస్తానండి, డాబా పైనుండి చేస్తే పై సిగుర్ల వరకు నానుతుంది అన్నమాట స్ప్రే. అక్కడ పైనుండి చేస్తే బాగా చెట్టుకి బాగా పడుతుంది పైనుండి స్ప్రే. కింద కొమ్మలు మాత్రం కింద నుండి చేస్తాను, డాబా పై నుండి చేస్తండి. ఆకులన్నీ తడుస్తాయి బాగా ప్రతి కొమ్మ. ఇలాగ అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలండి. బయట మొక్కలు కూడా మొత్తం ఏపుల్ బీరు, వాటర్ ఏపులు ఈ ఆకులు తినేసినాయండి. మిడతలు, పురుగులు ఇలాంటివి తినేస్తాయి వర్షాకాలం. ఇప్పుడు జామ చెట్టు కొడుతున్నాను చూడండి. ఇప్పుడు క్రాప్ అయిపోయిందండి, ఫస్ట్ కాసింది. ఇప్పుడు మళ్ళీ పిందులు ఉన్నాయి చూడండి, ఇగోండి పిందులు, అక్కడక్కడ పిందులు ఉన్నాయి. ఇలాంటప్పుడు మరి మనం జాగ్రత్త చూసుకోవాలి మొక్కకి. మిల్లి బాక్స్ పట్టిందంటే కొద్దిగా కొమ్మ పట్టింది అనుకోండి చెట్టంతా పాకేస్తుంది. అందుకని మనం కొద్దిగా ఉన్నప్పుడే ఇలా స్ప్రేలు చేయాలండి. భూమిలోనే ఉంది కదండి, కింద మొక్కలకి పట్టించుకోకపోతే మనకి ఎక్కువ అయిపోతుంది మిల్లీ బాక్స్. చూసారా ఇవన్నీ. ఒకసారి మారేడు చెట్టు కూడా పట్టేస్తుందండి మిల్లీ బాక్స్. ఇలా కింద కొమ్మలకి ఆ కింద కొట్టామనుకోండి, స్ప్రే చేసామనుకోండి మొత్తం పోతుంది. ఇవ్వండి తెల్ల మిల్లీ బాక్స్ పట్టేస్తుంది. జామ చెట్టుకి ఎక్కువ పడుతుందండి. చెట్టంతా తడిసేలాగా కొట్టాలండి, స్ప్రే చేయాలి. అప్పుడే మనకి చీడపీడ పట్టదు అన్నమాట. వర్షాకాలం ఎక్కువ చీడపీడ పడుతుందండి. బయటికి వెళ్దాం. ఇది ఏపిల్ బీర్ అండి, చూడండి ఆకులు ఎలా తినేస్తున్నాయో. ఇవ్వండి కన్నాలు కన్నాలు చేసేస్తున్నాయి.
ఇలా పురుగు తినేస్తుంది. వర్షాకాలం ఇంతేనండి. మనం అప్పుడప్పుడు నీమాయిలు ఇవి స్ప్రే చేసుకోవాలండి. ఇది బయట అండి, రోడ్డు మీద మడిలో. ఇది కూడా మడి కట్టించి ఇక్కడ వేసామండి. ఏపిల్ బీరును వాటర్ ఏపిల్ అండి. బత్తాయి, అది బత్తాయి అండి. అటేపు జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు, కరివేపాకు అన్ని వేసామండి ఇంత కొద్ది ప్లేస్ లో. అలాగే మనం ఎక్కడ కొద్ది ప్లేస్ ఉన్నా మొక్కలు పెంచుకోవాలండి. పళ్ళు బయట కొనుక్కోకుండా ఇలాగా ఆర్గానిక్ గా పండించుకొని తినాలండి. కెమికల్స్ ఉంటాయి బయట. చూసారా ఇవన్నీను ఆ చిగుళ్ళంతా తినేస్తున్నాయండి పురుగు. ఆ కిందది వాటర్ ఏపుల్ అండి. ఆకులు చూసారా మొత్తం తినేస్తుంది పురుగు. అప్పుడప్పుడు ఇలాగ స్ప్రే చేస్తండి. నీమాయిలు, పుల్లటి మజ్జికి, అల్లం వెల్లుల్లిపాయ ఊరబెట్టి, అలాగే పచ్చిమిర్చి అలాగా స్ప్రే చేస్తండి. మనకి పురుగు పోతుంది. పురుగు ఎక్కడుందో కనిపించదు కానీ ఆకులన్నీ తినేస్తున్నాయండి. మిద్ది మీదే కాదండి, కింద మొక్కలు కూడా పట్టించుకోవాలి, లేకపోతే ఇలాగే పాడైపోతాయి. ఈ సంవత్సరం వేసామండి ఇది, ఈ రెండును. ఎక్కడి నుంచి వస్తాయి కానీ వర్షాకాలం పురుగు ఎక్కువ పట్టేస్తాయండి మొక్కలకి. ఆకులన్నీ తినేస్తాయి. మత్తుగా కొట్టేస్తుంది. చేదుకి మళ్ళీ రాదు పురుగు. కొద్ది చిగురులు వస్తున్నాయి, ఈలోగా ఆకులన్నీ తినేస్తున్నాయి పురుగు. ఆకులన్నీ తడిసిలా కొట్టుకోవాలండి, స్ప్రే చేయాలి. ఇది బత్తాయి అండి, బత్తాయి కూడా కొడతాను. ఇది ఒకసారి కాసిందండి, వినాయక చవితికి. మళ్ళీ పువ్వు రాలేదు ఇంకా. వేసి ఒక 5 సంవత్సరాలు అవుతుందండి ఇది వేసి, బత్తాయి చెట్టు. ఇవి మాత్రం ఈ సంవత్సరం వేసినాయి. ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేయాలండి, లేకపోతే ఆకులన్నీ తినేస్తున్నాయి పురుగు. చూసారు కదండి ఈరోజు వీడియో. వెనకాల ద్రాక్ష, బత్తాయి, ద్రాక్ష, చిక్కుడు, అలాగే దానిమ్మ, సపోటా, జామ చెట్టుకి కొట్టాను, స్ప్రే చేశాను నీమాయిలు. అలాగే ఇక్కడ వాటర్ ఏపుల్ బీరు, బత్తాయికి స్ప్రే చేశాను. ఇలాగ అప్పుడప్పుడు మన బయట మొక్కలు కూడా స్ప్రే చేసుకోవాలండి. వర్షాకాలం ఇలాగే పురుగు పట్టేస్తే ఆకులు తినేస్తాయి. ఎందుకంటే ఇలా కన్నాలు పెట్టేసి మొత్తం ఆకంతా తినేస్తుంది. చెట్టు ఎతగదండి పురుగు పట్టేసిందంటే. మనం ముందుగా చూసుకొని ఇలాగ స్ప్రే చేసుకోవాలి. బుల్లెట్ మజ్జిగ కానీ ఈ నీమాయిలు కానీ స్ప్రే చేస్తే మనకి పురుగు పట్టదండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.